ఏపీలో గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు కృష్ణానదికి కూడా భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ వద్ద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నుంచి వస్తున్నటువంటి వరద అలానే పైన జూరాల నుంచి శ్రీశైలంకి నీరు వస్తుంది. శ్రీశైలంలో వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సాగర్ నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిండుతూ అలానే వర్షాలు ఇంకా కురుస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు స్థానిక కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలాగా చూడాలని, చౌక ధరల దుకాణాలలో అన్ని రకాలైనటువంటి సామాగ్రి అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కదిలి రావటం జరిగింది. ఏపీలో ఈ సంబంధిత జిల్లాలకు విశాఖ, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినటువంటి మంత్రులు అలానే ఎమ్మెల్యేలు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో గోదావరి బాగా ఉధృతిగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఒక చోట గండి కూడా ఏర్పడటం జరిగింది. దీన్ని ఇసుక బస్తాలు వేసి పూడ్చడంలో కూడా చింతమనేని ప్రభాకర్ అలాగే పలువురు మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఐటీడీఏ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్లు వార్ రూమ్ లాగా ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి.